టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ పేరు తెలియని వాళ్ళు ఉండరు. తెలుగులో ఈ అమ్మడు వరుస సినిమాలతో ఒకప్పుడు బాగా బిజీగా ఉండేది. వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి ఫుల్ బిజీ అయింది. తెలుగులో ఈ అమ్మడు చివరిగా బోళా శంకర్ మూవీలో నటించింది. ఆ మూవీ యావరేజ్ టాక్ ను అందుకోవడంతో తెలుగు ఇండస్ట్రీకి దూరం అయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు ట్రై చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు హిందీలో వరుణ్ ధావన్ తో జోడీగా బేబీ జాన్ మూవీలో నటించింది. ఆ మూవీ కూడా యావరేజ్ టాక్ ను అందుకోవడంతో అక్కడ కూడా నిరాశ మిగిలింది. ఇప్పుడు సినిమాలకు దూరం అవుతుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా నెట్టింట్లో మరో వార్త ప్రచారంలో ఉంది. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అమ్మడు బాలీవుడ్ లో నటించిన తొలి చిత్రం బేబీ జాన్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. కానీ ఈమెకు మాత్రం ఫేమ్ రాలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ లో ఈ అమ్మడు సమంత గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ చిత్ర అవకాశం ఎలా వచ్చిందో చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. దీనికి కారణమైన సమంతకు థ్యాంక్స్ చెప్పారు. ఆమె వల్లే ఈ అవకాశం వచ్చిందని తెలిపారు. తెరీ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. దీని తమిళ వెర్షన్ లో హీరోయిన్ గా సమంత నటించారు. బేబీ సాంగ్ సినిమా హిందీలో రీమేక్ చేయాలని చిత్ర బృందం భావించగానే సమంత నా పేరు చెప్పారు. తమిళంలో ఆమె పోషించిన పాత్ర హిందీలో నేను చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాతో బాలీవుడ్కి ఎంట్రీ ఇవ్వడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. ఈ విషయంలో సమంతకు కృతజ్ఞతలు. తెరీలో సమంత నటన నాకెంతో ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రీమేక్ కోసం సమంత నా పేరు చెప్పగానే భయపడ్డానని చెప్పింది. నా పేరు వెల్లడించగానే నువ్వు తప్ప ఈ పాత్రను మరెవ్వరూ చేయలేరని తన ఇన్స్టా స్టోరీలో పెట్టారు. ఆ సందేశం నాలో నమ్మకాన్ని పెంచింది. ఉత్సాహంగా దీని షూటింగ్లో పాల్గొన్న. ఆమె ఇచ్చిన ధైర్యంతోనే చిత్రీకరణ పూర్తి చేశా. ఆమె స్ఫూర్తితో ముందుకు సాగుతున్నా అని వివరించారు. వీరిద్దరూ కలిసి మహానటి మూవీలో నటించారు. ఆ సినిమా మంచి టాక్ను సొంతం చేసుకోవడంతో పాటుగా కీర్తి సురేష్ కు ఫేమ్ను సంపాదించి పెట్టింది. ఇక బేబీ జాన్ విషయానికి వస్తే కాళీస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించగా వామికా గబ్బి, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు.